హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీకు కలుపుతున్నానండి. ఇవాళ వీడియోలో అయితే మనం అయితే పొలాల్లోకి వచ్చేసామండి. ఎన్నో రోజుల నుంచి మీకు మా ఇంటి వెనక పొలం అయితే ఉన్నాయండి, చూపిస్తానని చెప్పాను కదా. పొలంలోకి అయితే వచ్చేసానండి. ఎందుకనంటే మనం చాలామంది మా బంధువులు కానీ అందరూ ఎందుకు ఆ చివర ఇల్లు తీసుకుంటున్నారు అని అడిగారండి. కానీ ఎందుకనంటే మేము ఎక్కువ ప్రకృతిని ఇష్టపడతాం, పొలాలు ఇష్టపడతాం. మాకు తెలుసు కదండి, నేను మిద్ది మీద కూడా చెట్లు వేస్తున్నాను. అందుకే మనకి ఈ పొల్యూషన్ లేకుండా ఉండాలనేదే మా కోరిక. అందుకని మేము ఇక్కడ తీసుకున్నామండి. చూపిస్తాను చూడండి మా ఇల్లు ఇక్కడ నుంచి. ఇదిగండి, ఇది ఉంది కదా వైట్ బిల్డింగ్, దాని ముందుదేనండి మాది. ట్యాంకీ ఉంది కదా, అది ట్యాంకీ ఉండేది. ఈ వైట్ చివరిది. దీని వెనకంతా ఇంకా మనకి పొలాలేనండి. ఇప్పుడు ఈ చుట్టూ పొలాలే మొత్తం. ఇంకా ఇక్కడ ఇల్లు లేవండి. తర్వాత మనకి చూడండి ఇప్పుడు లొకేషన్ చూసారా ఎట్టందో, చూపిస్తున్నాను చూడండి. మనకి సూపర్గా ఉంటుందండి. మనకి ఇక్కడికి వస్తే మాత్రం ప్రశాంతంగా. ఇదిగండి ఇటు ఇటు టేక్ చెట్లు చూపినాను. మనకి ఇక్కడ మధ్యలో రోడ్డు వస్తుందండి, చేలో మధ్యలో రోడ్డు అయితే మనకి ఇటు ఇటు టేక్ చెట్లు చూసారా ఎంత బాగున్నాయో. సూపర్గా ఉంటుందండి లొకేషన్ అయితే. ఎప్పుడన్నా మేము వస్తుంటాము, పిల్లలు మేము సరదాగా ఉంటుంటాము. చూడండి మీకు వరి చూపిస్తాను చూడండి. ఇదిగండి మనకి బాగా వెన్ను తీసేస్తుంది చూడండి. ఇప్పుడే స్టార్ట్ అయింది వెన్ను తీయడం. ఇదిగండి పాల మీద ఉందండి ఒడ్డు, చూసారా తయారవుతుంది ఇప్పుడే. మనకి ఎంత బాగుందో చూడండి. అసలు కనుచూపు మేరలో ఇటు ఇటు సేమ్ చల్లగా ఉంటుందండి మనకి పొలాల్లోకి వస్తే మాత్రం. ఇటుపక్క కూడా చూపించాను, ఇటు కూడా చూడండి మొత్తం వెన్ను తీసేస్తుందండి ఇప్పుడు. చూడండి ఈ సైడ్ కూడా అవేనండి. మాకు ఇక్కడ ఇంకేం వేయరండి, ఎక్కువ వరే వేస్తారు. ఎప్పుడు వరే వస్తుంది మాకు. ఈ సైడ్ అంతా వరి. ఇంకా 2-3 నెలలు వచ్చేటట్టుంది మీ చేతికి పంట. నెల అట్లా వచ్చేస్తుంది. ఇంకా తయారైపోయింది కదా వడ్డ. నేను కూడా ఎక్కువగా ఇక్కడ వాతావరణం కోరుకుంటానండి. ఎందుకంటే మనం నీట్గా అంటే ఆరోగ్యం అనేది చాలా ఆహ్లాదకరంగా ఉండాలండి మన చుట్టూ. అప్పుడే మన హెల్త్ కూడా బాగుంటుంది. ఇప్పుడు ఈ ఏసీలు ఇవన్నీ కూడా మనల్ని దెబ్బతీస్తాయి. ఇలాంటి చల్లని వాతావరణం దాని వెనకేనండి ఏసీలైనా ఏదైనా. ఎన్నోసార్లు చెప్తుంటాను నేను, ప్రకృతి మనకి ఇచ్చిన వరం ఇది. ప్రకృతిని మనం ఎప్పుడు మనకు వీలైనంత వరకు ఎంజాయ్ చేయండి. మనం వీలైన వాళ్ళు ఏం చేయలేరండి, కానీ వీలైనంత వరకు ప్రకృతిని అయితే ఎంజాయ్ చేయండి. అది మనం చెప్తున్నాను, చాలా మంచిదండి మనకి. ఇదిగోండి చూడండి ఎంత బాగుందో చూసారా. అసలు సూపర్గా ఉందండి. అసలు అంటుంటేనే భలే కరకరకర అంటున్నాయి వడ్లు తమాషాగా. టెంకాయ చెట్లు కూడా ఎలా ఉన్నాయో. టెంకాయ చెట్లు, కొబ్బరికాయలు చాలా ఉంటాయండి. తాడి చెట్లు కూడా ఉంటాయి మనకి. చూడండి చూపినాను, అదిగో తాడి చెట్లన్నీ ఇదైనంత మనం వచ్చింది. తాడి చెట్లు ఇటు అక్కడ తాడి చెట్లు, తాడి చెట్లు కనిపిస్తున్నాయి కదండి. ఒకటి చెప్పాలండి, ఇటు చూపి చెప్తా. ఈ తాటికాయలు అనేది మనం ఈ పొలాలంతా ఏంటంటే మాకు పక్కన మా షాప్ పక్కన తెలిసిన వాళ్ళదండి ఇది. వాళ్ళు దీంట్లో వేసుకుంటారు. వాళ్ళు పాపం తాటికాయలు మాగినా మనకు కోసుకొచ్చి ఇస్తారు, ఏదైనా టెంకాయలు ఉన్నా కోసుకొచ్చి ఇస్తారు, అన్నీ తెచ్చిస్తారండి పాపం మనకి. అందుకని మనం వీడియో తీసుకుంటామంటే తీసుకోమన్నారు. ఎవరినైనా అడగాలి కదండి, అడగకుండా చేయకూడదు కదా. అందుకని అడిగేసి మేమైతే పొలాల్లోకి వచ్చాము. రండి చూపిస్తాం. ఎంత బాగుందో అసలు చల్లగా ఇక్కడికి వస్తే. బయట చూస్తే అంత ఎండ ఉందండి, ఇక్కడికి రాగానే చల్లగా ఉంది వాతావరణం అయితే. అప్పుడప్పుడు మేము సండే అప్పుడు వండుకొని ఇంకా మనకి వరి తీసేటప్పుడు అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి. కానీ ఇప్పుడు మేము వరి తీసేటప్పుడు రాలేదు, ముందుగానే వచ్చాము. ఈరోజు ఒక టైం దొరికిందని అప్పుడప్పుడు మేము ఇక్కడ వండుకొని వస్తామండి తినడానికి. హ్యాపీగా తినడానికి అని చెప్పి ఇంట్లో వండుకొని తెచ్చుకొని తింటుంటామండి మేము సరదాగా, బాగుంటుందని. వీలైనప్పుడు వస్తాం. చూడండి కనుచూపు మేరలో మనకి మొత్తం వరేనండి. ఇదంతా మంచి లొకేషన్. ఇదంతా టేక్ చెట్లే. ఇదిగో ఇటు సైడ్ రౌండ్ కూడా చూపి, అది అక్కడ జూమ్ చేయి. అన్నీ కూడా చెట్లే మొత్తం. వచ్చేసి మామిడి చెట్లు ఉన్నాయి. చెట్లు ఉన్నాయండి, టేక్ చెట్లే. టేక్ చెట్లే బాగుంది, బాగా నీట్గా లొకేషన్. కానీ
మేము ఎప్పటి నుంచో తీయాలనుకున్నాం అండి, కాకపోతే వాళ్ళు పర్మిషన్ అడిగితే బాగుంటుంది. అది మనం స్వయంగా వచ్చి తీయకూడదు కదా, మళ్ళీ ఏమైనా అనుకుంటారేమో అనేసి. మన పక్కన వాళ్ళేనండి, వాళ్ళు అయితే ఇంతకుముందే అడిగాము వెళ్ళమన్నారు. కానీ మనం ఏంటంటే బాగా మనకి వరి వచ్చిన తర్వాత వెళ్దాంలే అనేసి మేము కొంచెం వెయిట్ చేసాము. ఇదిగండి ఇక్కడ చూపినా ఇది పెట్టినాడు మళ్ళీ వాసన మన చెప్పాడు. చూడండి మట్టి దొల్లు ఇచ్చాడు, పాదులు వేయాలని. ఇదిగో ఇక్కడ పాదులు వేయాలని మట్టి తొలిచ్చాడు. అంటే చెట్లా బీరాసరాయి పెట్టాలని చూపి మట్టి అంతా గడ్డ చేయించాడు. చూపిస్తుంది అదే మొత్తం నీట్గా చేసేసాడు, సాఫ్ట్గా చేశారు. గింజలు వేయాలని మళ్ళీ వాటితో పాటు ఇవి కూడా వేస్తాడండి అన్న. ఇవి కూడా మాకు కాసినప్పుడు పచ్చిమిర్చి అని అన్నీ తెచ్చిస్తాడు పాపం. నీట్గా చూడు మట్టి అంతా వేసేసుకోండి, సూపర్గా ఉంది అసలుకి. బాగా మట్టిని దాంతో ట్రాక్టర్తో చేసినట్టున్నాడు. సంక్రాంతి అప్పుడు ఉండదు అనుకుంటా కదా? సంక్రాంతి అప్పుడు కోసేస్తారు, ఒక్కొక్కసారి ఉండొచ్చు. ఇప్పుడు కోస్తే ఇంక నీకు సంక్రాంతికి మళ్ళీ వేసి రాదు కదా. అదే అదే ఇదిగోండి వాటర్ వదులుతాడు. కొంచెం మార్నింగ్ అని వచ్చుంటే లొకేషన్ మటుకు చాలా బాగుంటుంది. ఇంకా అన్నం అయితే వివరంగా చూపించుండేవాడు. ఇదిగోండి వాటర్ చూడండి, ఇక్కడ ఇదండి వాటర్ ఈ విధంగా పైప్లోంచి వచ్చేస్తాయండి. ఇక్కడికి చేలోకి వదులుకుంటాం. ఇప్పుడు మనకి ఇక్కడ నుంచి నీళ్ళు నీకు మొత్తం ఈ పొలాలంతా వెళ్తాయండి. చూడండి ఎంత దూరం. నీళ్ళు వస్తుంటే వాటర్ వెళ్ళు. ఇంకా నీళ్ళన్నీ ఇలా వెళ్తాయి కాలువలో. చూడండి నీళ్ళు ఎంత క్లియర్గా ఉంది. చూడండి పూలు చూసారా, పూలు చూడు ఎంత బాగున్నాయో వైట్ గా. మనకి పనికి వచ్చే అన్ని వేస్తాడు నీట్గా. ఇది వచ్చేసి డిసెంబర్ వెళ్తున్నట్టున్నానా ఏం చెప్తాం, మీరు నాకు కామెంట్ చేయండి. నేనైతే డిసెంబర్ అంటారు కదా అది అనుకుంటున్నానండి. చూడండి అదంతా అయిపోయింది కదా. ఇప్పుడు మీకు ఇంపార్టెంట్ చూపిస్తానండి. మా ఇంట్లో కూడా ఉంది చెట్టు, నేను ఎన్నోసార్లు వీడియోలో పెట్టాను మీకు, మీరు చూసారో లేదో పాత వీడియోస్ అయితే ఉంటుంది. మారేడు చెట్టు అండి, చూడండి మారేడు చెట్టు శివుడికి ఎంతో ఇష్టమైన అంటది కదా అంటారు కదండి. చెట్టుకి కాయలు కూడా కాస్తున్నాయి, కాయలు కూడా వచ్చినాయి చూడండి. ఒకటి కనిపిస్తున్నాయండి మీకు, గుత్తిరుగా ఏడబట్టిన కాయలు ఇంత సైజే ఉన్నాయండి. కాయలు అయితే ఒక్కొక్కటైతే పెద్ద సైజు కూడా వస్తుందండి, పెద్ద సైజు కూడా వస్తుంది ఒక్కోటి. నేను చూసినంత వరకు ఇప్పుడైతే చిన్నవి కూడా ఉన్నాయి, ఇవి కూడా ఉంటాయో నాకైతే తెలీదు. మా ఇంట్లో మాత్రం ఈ చెట్టుకి చాలా పెద్దది అవుద్ది అనేసి నేను బోన్ సైజ్ చేసేసి చిన్నదే పెట్టానండి. మనకేందంటే ఆకే కదా కావాలి దేవుడికి అని చెప్పేసి చిన్నదే వండిచ్చేసాను. చూడండి ఇంకా మనం ముందుకు వెళ్దాం. చెప్పులు ఇక్కడ వదిలేసేసి వాటర్లో వెళ్దామండి మనం. ఇదిగోండి ఇక్కడ గోరింటాకు చెట్టు చూడండి, చూసారా భలే పండుతుందండి. ఇది అన్న కోసుకొని వచ్చి ఎప్పుడన్నా ఇస్తుంటాడు మాకు, చాలా బాగా పండుతుంది గోరింటాకు చెట్టు. చూడండి ఎంత బాగుందో చూసారా. ఇది మాత్రం ఈ వరి ఇప్పుడిప్పుడే వెన్ను తీస్తుంది చూడండి. ఇది కొంచెం తక్కువగా ఉంది మనకి, ఇప్పుడు మనం చూసినంత బాగా వచ్చేస్తుందండి. చూడండి ఎంత గ్రీనరీ ఉందో. ఇలాంటి గ్రీనరీలో మనం ఉండాలన్నా చేయాలన్నా చాలా అదృష్టం ఉండాలండి. అందరికీ పాపం అడ్జస్ట్ కాకపోవచ్చు వాళ్ళ బిజీ షెడ్యూల్ వల్ల. చూడండి దిగని చూపినారా, చూడండి నీళ్ళు ఎంత బాగుంది.
అరే ఇప్పుడు నేను కూడా చెప్పులు తీసుకురావాలా ఏందే? అంతే జిల్లంటున్నాయి బాగా నీళ్ళు. చెప్పులు వేసుకుని రాకూడదా? చెప్పులు ఆడ ఇరుక్కుంటాయి నేను ఆడ పెట్టి వచ్చేదంట దిగి. ఇక్కడ వచ్చేసి ఇదిగోండి గజనమ్మ చెట్టు. గజనమ్మ చెట్టు అంటుంది ఇది, చూసారా? కాయలు అయితే లేవు. గజనమ్మ వెనకాల టెంకాయ చెట్లు. కొండసిరి అండి ఇది, చూసారా? అసలు కొండసిరి అంటారు కదా, అది కాయలు అయితే లేవండి ఇప్పుడు. ఇంతవరకు అయితే ఇది కాయలేదు, అంటే ఇంత పెద్ద చెట్టు అయింది. అన్న చెప్పాడు నాకు మొన్న. ఇదిగోండి ఉసిరికాయ చెట్టు, కొండసిరి పెద్ద చెట్టు చూడండి. ఇవన్నీ మీరు గమనిస్తున్నారు లేదో, మొత్తం టేక్ చెట్లు ఉన్నాయండి. చెప్పాను కదా మీకు. ఇదిగో ఈ సైడ్ రెండు సైడ్లు వేసేస్తున్నారు టేక్ చెట్లు. తర్వాత వచ్చేసి మనకి ఇదిగో ఇక్కడ బంగినపల్లి మామిడి ఉందండి. దీనికైతే కాసాయి తెచ్చిచ్చాడు మాకు ఒకసారి 2 సార్లు. అక్కడ వాటర్ చూపినాను ఎక్కడ వస్తున్నాయో చూడండి, ఎలా వేసేస్తున్నారు పంపులు. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, అందుకని వాటర్. ఇదండి ఇది మనకి బంగినపల్లి, చూసారా? బంగినపల్లి చెట్టు ఇంత పెద్దది ఉంది చూడండి. ఇంకా మనకి ఇక్కడ ఏం లేవులేండి. ఇక్కడ గజనమ్మ చెట్టు ఉంది. ఇంకా మనకి గజనమ్మ చెట్టు. నారదబ్బకాయ ఒక్కటే ఒక కాపు కాసింది, ఇంక మళ్ళా కాయల. ఇప్పుడు మళ్ళా ఇగురులు పెడుతుంది. రేపు ఏదైనా మందు చూడండి, ఇదైతే మనకి నారదబ్బకాయ అంటండి. కాయలు అయితే లేవు దీనికి కూడా. ఇప్పుడు ఒకటే ఒక కాయ కాసిందంటండి అన్న చెప్తున్నాడు. ఇంతవరకు అయితే మళ్ళీ కాయలేదంట. మీకు నాకు ఇద్దరికి సరిపోయింది, నేను కూడా చూడలేదు ఇది ఇప్పుడు వరకు. దీని పేరు శ్రీగంధం చెట్టు అంట. చూడండి ఎంత బాగుందో పూత వచ్చేసి. నేను కూడా ఇదే మొదటిసారి చూస్తున్నానండి, ఇంతవరకు అయితే చూడలేదు. ఆకైతే సన్నగా ఉంది, చూసారు కదా? ఇదిగో ఇక్కడ మొగ్గలు పూత ఉంది చూడండి ఎంత బాగుందో. నేను కూడా ఇదే మొదటిసారి అండి. ఎంత పూత వచ్చేసింది ఇదిగోండి. ఇక్కడంతా కూడా పూత మొగ్గల్లాగా వచ్చిన్నాయి. పోతే మధ్యలో వేసినాడండి ఇవన్నీ. ఇది సీతాఫలం అండి, చూసారా? సీతాఫలం ఇగో కాయలు ఉన్నాయి, చూపి జూమ్ చేసి. ఎక్కడ కాయలు అయితే పిందులు పుట్టున్నాయండి. ఇగో పైన కూడా ఉన్నాయి. చెట్టు అంతా పిందులు అయితే ఉన్నాయండి, బాగా చెట్టు నిండా కనిపిస్తున్నాయి. మీకు కనిపిస్తున్నాయి లేదా? ఇక్కడ వర అయితే మనకి ఎక్కడ ఆగలేదండి. చూడండి వాటర్ చూపి వదులుతున్నాడు ఎట్లా వస్తున్నాడు. మనకి వాటర్ వచ్చింది కదండి ఇట్లాగా. చూడండి ఈ సైడ్ చూపింది, ఈ వాటర్ వస్తుంది కదా, ఈ వాటర్ని ఇక్కడ చూడండి పాదుల్లాగా చేస్తున్నారు. చూడండి వీటికి వచ్చి చెప్పాను కదా, ఇక్కడ ఇవన్నీ వేసాడని గోంగూర, ఆకుకూరలు, కూరగాయలు అన్నీ, బెండకాయలు, వంకాయలు, పచ్చిమిర్చి, టమాటా అన్నిటికీ వేసాడండి. చూడండి పాదులు ఎలా ఉన్నాయో, మొత్తం వాటర్ వదిలేస్తున్నాడు. కానీ చూడండి ఇది కూడా నేను అనుకుంటున్నాను, ఇదైతే నాకు ఐడియా లేదండి. ఏం చెట్టు ఉంటుంది ఇది? ఇది అదినట్టుంది నాన్న, రామఫలం. సరే రామఫలం అండి. చూడండి మీకు బాగా గుర్తొస్తుందా? రామఫలం మా అమ్మ ఇంట్లో ఉందండి ఇది, ఇప్పుడు గుర్తొచ్చింది. ఇక్కడైతే మనకి చేమచింత చెట్టు ఉంది చూడండి. అసలు చేమచింత చెట్టు మనము ఎప్పుడు మేము పిల్లకాలప్పుడు చేమచింత గుబ్బలు కోసుకుని తినేవాళ్ళం. ఇప్పుడు ఎక్కడ చూసినా లేవు. ఇప్పుడు ఇక్కడే చూస్తున్నాను నేను. చూడండి ఇప్పుడు ఎక్కడ లేవండి. ఇదిగో ఇది ఒకటి ఉందండి ఇక్కడ. మళ్ళా ఉసిరి చెట్టు, ఉసిరి చెట్టు. ఇది మామూలు ఉసిరేనండి, కొండ ఉసిరి అయితే కాదు, మామూలు ఉసిరి, చిన్న ఉసిరి అంటారు కదా, అదైతే ఉంది. దీనికి కూడా ఇప్పుడు ఏం పూత రాలేదండి. ఇప్పుడు పూత వస్తున్నట్టుంది. ఇదిగోండి పూత అయితే చూడండి ఇప్పుడు పెడుతున్నట్టుంది. ఇదిగో ఇంకా కాయలు అయితే రాలేదు, ఇంతేనండి. ఇదిగో చూడండి లొకేషన్ అయితే ఇక్కడ దాకా మనకు తెలిసిన వాళ్ళదండి ఇది.
ఇక్కడ దాకా మనకు తెలిసిన వాళ్ళది. ఇంకా తర్వాత కూడా మనకు పొలాలు ఉంటాయి, కానీ అవన్నీ మనం ఎందుకు లేనని ఆపేస్తున్నాను. ఇవైతే మనకు తెలిసిన వాళ్ళే కాబట్టి మీకు వీలైనంత వరకు చూపించాను. ఇవాళ వీడియో అయితే ఇదేనండి. మీకు కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, హైప్ కూడా చేయండి. ఇప్పుడు కొత్తగా వస్తుంది కదా, హైప్ కూడా టచ్ చేయండి.